ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు ఈరోజు రిపోర్టుకు సంబంధించి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం కనుక దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించడం జరుగుతుందని చెప్పారు. అతి త్వరలో కూడా అసెంబ్లీ నిర్వాహకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మేమేమి వదిలిపెట్టడం ఏది కూడా. ఎవరు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు నిర్ధారణ చేసిన తర్వాత ఆ బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయాలన్నా, నిల్వ చేస్తే ఏ ప్రమాదం ఉండదని వారు చెప్పే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం. ఉదాహరణకి డ్యామ్ సేఫ్టీ అధికారులు మొన్న వారు ఇచ్చిన నివేదికలో ప్లానింగ్ ఎగ్జిక్యూషన్లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, నీటి నిల్వ చేస్తే మళ్ళా పెద్ద ఎత్తున ప్రమాదం కనబడే అవకాశం ఉందని వారు చెప్పడంతో ఈరోజు ఒకవేళ నీటి నిల్వ చేస్తే కన్స్ట్రక్షన్లో మన మేడిగడ్డ జరిగిన అంశం మళ్ళా తిరిగి అవుతే ఆ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ముంపుకు గురై ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పంట నష్టం కావచ్చు. ఆ విధమైనగా ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయం కాదు. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే నివేదిక ద్వారానే ప్రతి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. సాంకేతిక పరంగా ఈరోజు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు నీళ్లు లిఫ్ట్ చేయకుంటే ఏదైతే కొంతమంది అక్కడ పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే డ్రామా ఆ రోజు నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు నాణ్యమైన నిర్మాణం జరగాలని ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధితో పనిచేయలేదు? మేడిగడ్డకు సంబంధించి కూలిపోతే ఆ రోజు ఏం మాట్లాడకుండా ఈరోజు పోయి నీళ్లు రావాలంటున్నారు. తప్పకుండా డ్యామ్ సేఫ్టీ అధికారులు నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగిస్తాం. ఇది స్పష్టం ప్రభుత్వం. మాకు ఏది వెనుకకు కూడా పోము. రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా నీళ్ళు అందుతాయని ఈరోజు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులు ఇచ్చే రిపోర్ట్ ద్వారానే ముందుకెళ్తాము. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము విచారణ జరుపుతా ఉన్నాం ప్రభుత్వం తరఫు నుంచి. దాని ఇంకా పై పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంది. ఈరోజు విచారణ పూర్తి స్థాయిలో అన్ని విషయాలు బయటికి వస్తూనే ఉంటాయి. దానికి సంబంధించి తప్పకుండా ప్రభుత్వం ఇది చాలా పెద్ద తప్పు చేసిండ్రు గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం సంబంధించిన తప్పు ఎవరు చేసినా కానీ ఈరోజు మళ్ళా ఇంకోసారి జరగకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటూ తప్పకుండా మరి ఏ విధంగానైతే న్యాయం జరుగుతుందో, ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడే విధంగా కార్యాచరణ ఉంటుంది. ఏమంటున్నారంటే ఇంతకుముందు విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ జరిపించారు, ఆ నివేదిక ఎటుపోయిందో తెలియదు. కొద్దిగా ఆలస్యమైంది. అతి త్వరలో దాన్ని కూడా నిర్ణయం చేసి ఇక్కడ ఉన్న కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన పేద పట్టణ వాసులకు, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా అతి తొందరలో కూడా నిర్ణయం చేసి మరి బెనిఫిషరీని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందని మరి మేము కానీ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో అతి త్వరలో చేపట్టడం జరుగుతుంది. అవును, ఇప్పుడు కొత్త కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుకూలంగా కూడా కరీంనగర్ హైదరాబాద్ ఏదైతే రాజీవ్ రహదారి వైపు ఒక గంటన్నర 2 గంటల సమయంలోనే హైదరాబాదు ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యే అవకాశం ఉన్న తరుణంలో మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న మన కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు సహకారాన్ని కోరుతాం. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు సహకారం కోరుతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే
ఉద్దేశంతో పోతా ఉన్నాం. మాకు బేషిజాలు లేవు, అందుకోసమే బేషిజాలు లేవు కనుకనే అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవ మంత్రులను కలుస్తూ ఉన్నాం. మన రాష్ట్రానికి మేలు జరిగే ఏ అంశంకి వచ్చినా తప్పకుండా పోయి కలుస్తాం, దాని పరంగా తీసుకెళ్తాం. మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. రైట్ సార్. ఉమ్మడి జిల్లాకు సంబంధించి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.